జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత తన పందం మార్చుకున్నారండి. ఎందుకంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కనిపించాడు, ఇప్పుడు నుంచి ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి మీటింగ్లో కూడా ఆయన అయితే పూర్తిగా ఒకటే మాట చెప్తున్నాడు, ఇంతకుముందు జగన్ వేరు, ఇప్పుడు జగన్ వేరు, జగన్ వేరేలాగా చూస్తారని చెప్పుకొచ్చాడు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకుంటే నాయకులు కావచ్చు, వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో జనాదరణ ఉన్న నాయకుడికే నేను ఇస్తానని చెప్పారు. ఇంతకుముందు నేను తప్పు చేశాను, ఆ తప్పు నేను సరి చేసుకుంటానని అన్నాడు. ఎందుకంటే నేను కొంతమందిని నమ్మి వాళ్ళకైతే ఇచ్చాను, వాళ్ళైతే నన్ను అన్యాయం చేసి ముందుకు వెళ్ళిపోయారు, లేకుంటే నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు. తెలిసిందే కదా, మనకి చాలామంది అప్పుడప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేకుంటే కాస్ట్ పరంగా ఇచ్చుకుంటూ వచ్చాడు సీట్లు. అక్కడ ఉన్న లోకల్ నాయకులు కావచ్చు, స్ట్రాంగ్ ఉన్న నాయకులను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి దాదాపు 90 మందిని మార్చాడు కదా. మరి ఆ రకంగా అయితే ఆయన అయితే వటం పాలైతే అవ్వడం చూసాం. దాన్ని మార్చుకొని ఈరోజు రేపొద్దున మళ్ళీ ఇది కూడా చెప్పుకొచ్చాడు, ఏదైతే వైసీపీ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్గా చేతికి కొంచెం డబ్బులు సంపాదించడానికి అయితే ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వలేదు, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. అలానే మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడు. అలానే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుంది కదా, రేపొద్దున ఎల్లో బుక్ ఖచ్చితంగా నడుస్తుంది, మీకు ఫ్రీడమ్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏదైతే టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు హింసిస్తున్నారో వైసీపీ కార్యకర్త నాయకులను, వాళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టను. రేపు ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, లేకుంటే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మా వైసీపీ నాయకుల్ని ఏడిపించుకు తింటున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ రెడ్ బుక్ కాదు, నేను ఎల్లో బుక్ స్టార్ట్ చేస్తున్నా, గ్రీన్ బుక్ స్టార్ట్ చేస్తున్నా. ఈ గ్రీన్ బుక్లో ప్రతి పేరు నోట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయన అయితే ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తన మాటల్లో కసి కనపడుతుంది. ఈ ఓటమిని అయితే తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ